మాజీ మంత్రివర్యులు మురళీమోహన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి గేట్ దగ్గర వచ్చేటటువంటి ఉత్సాహవంతుల్ని వాళ్ళు జెండాలతో వస్తామంటే పోలీసు వారు జెండాలతో రావద్దని అంటున్నారంట. అది వినటానికే నాకు చాలా బాధగా ఉంది. దయించి అటువంటిది ఒక్క మాట కూడా రాకుండా పోలీసు వాళ్ళు దయించి గేట్లో వచ్చి ఏ కాంగ్రెస్ జెండా కాదు ఇంకో జెండా ఎవరి జెండా ఎవరు తెచ్చుకున్నా వాళ్ళ జోలికి వెళ్ళకుండా దయించి ప్లీజ్. ఏ గవర్నమెంట్ వచ్చినా మీరే బతికిది, మేము వస్తాం పోతాం పర్మనెంట్ మీరే పోలీసు వాళ్ళు. దయచేసి ఆ చివరలో నిలబడినటువంటి సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నిలబడినట్టు ఆ చివరిలో ఉన్నటువంటి చెట్ల కింద ఉన్నటువంటి సోదరులందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ప్రత్యేక హోదా భరోసాకి ఇచ్చేసిన పెద్దలారా, సోదరి సోదరుమల్లారా, కాంగ్రెస్ అదేవిధంగా ప్రత్యేక హోదాను కోరుకున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్లే ఏదో నష్టం జరిగిందని తెలుగుదేశం అలాగే మిగతా పార్టీలు మాట్లాడడం, అలాగే ప్రజలందరూ కూడా నమ్మడం ద్వారానే 2014లో కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు కూడా ఓటు వేయని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ కొన్ని మీడియా పత్రికలు అన్నీ కూడా మరి పార్లమెంట్లో తలుపులేసి ఆంధ్రప్రదేశ్కి ఏదో అన్యాయం చేశారు అని ఎన్నోసార్లు విమర్శలు కానీ టీవీల్లో చాలాసార్లు చూశాను. చాలామంది స్నేహితులు కూడా నాతో చెప్పారు, అంత అవసరమా తెలంగాణ విడదీసేటప్పుడు తలుపులు వేయడం అని. నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, పార్లమెంట్లో కానీ శాసనసభలో ఏ బిల్లు అవ్వాలన్నా ఓటింగ్కి ఏ బిల్లు వచ్చినా తలుపులు వేయడం అనేది అది ఒక సహజం, అదొక పద్ధతి, అదొక చట్టం. దాంట్లో భాగంగానే తలుపులు వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి మోసం చేయడం కానీ ఈ దేశంలో ఎవరికీ మోసం చేయలేదు. ఈ దేశం ఇంత పెద్ద దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నాయి, అందరూ మరి చక్కగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. అంటే రాజ్యాంగాన్ని కాపాడుతున్నారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు మనం అందరం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అలాగే మరి అఖిల భారత అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి మరి మన పెద్దలందరూ సూచనల మేరకు మనకు ప్రత్యేక హోదా ఇచ్చి మరి ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే తెలంగాణ విడిపోవడానికి కారణం ముఖ్యంగా అన్ని పార్టీలు, ఒక్క ఎంఐఎం తప్ప అలాగే సిపిఎం తప్ప ఇన్ని పార్టీలు ముందు భుజాన్ని వేసుకొని తెలంగాణ విడదీయండి అని చెప్తేనే కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం నిలబడడం జరిగింది. అయినప్పటికీ అన్ని విధాల దృష్టిలో పెట్టుకొని మనకి మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం 2014లో మనం చూసాం. మరి మనందరికీ తెలుసు, మన దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు అందరు ప్రజలకి అన్ని విధాల మరి మధ్యతరగతి వాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, దళితులకి ఎస్సీపీ టీఎస్పీ పెట్టడం, అలాగే అందరికీ అన్ని వర్గాలకు కూడా చక్కగా చూసుకోవడం, సాచురేటెడ్ కాన్సెప్ట్లో అందరికీ కార్డులు ఇచ్చాం, ఇల్లులు ఇచ్చాం, అలాగే పిల్లలకి చదువు కోసం ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాం, అలాగే మరి మెడికల్గా చూసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చాం. మరి ఇంత పెద్ద ఎత్తున మనం చేసిన మరి 2014లో మనకి నింద మోపడం జరిగింది. ఆ నింద మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి, మనది ఏ విధంగా తప్పు లేదు. ఆ రోజు మరి చాలామంది మనకు తెలుసు, ఇక్కడ ఉన్న మరి 20 లక్షల మంది, ఒక 14 లక్షల మంది ఉద్యోగస్తులు ఒక 3-4 నెలలు కాంగ్రెస్ పార్టీని బ్యాడ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి ఏదో సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, మొత్తం హైదరాబాదు లేకపోతే మనకు ఉద్యోగాలు ఉండవని ఎన్నో మరి పుకారు సృష్టించారు. ఆ నాయకులు ఈరోజు కనబడడంలే. ఏం న్యాయం జరిగింది అనేది మనం మాట్లాడుతుంటే ఈరోజు ఆ నాయకులు మరి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు తందాన్ని తాను కొట్టే పరిస్థితి. ఈరోజున్న జేఏసీ కూడా మరి ఈరోజు చాలామంది జేఏసీ నాయకులు కనబడి ఇప్పుడు చెప్తున్నారు, ఎస్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా మన కోసం ఇచ్చింది, కానీ ఈరోజు ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు, ఈ నాయకులు మోసం చేస్తున్నారని ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని
ఖచ్చితంగా మరి 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన ఖచ్చితంగా మరి ప్రత్యేక హోదాను కూడా ఖచ్చితంగా మేము గర్వంగా చెప్పగలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎన్నో మరి ఈరోజు చాలా బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో మరి అందరికీ అన్ని విధాలా సాయం చేసింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన పరిస్థితి మరి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరి మనం స్పెషల్ స్టేటస్లోని చాలా మరి భాగాలు మిస్ అవడం వల్ల కొన్ని లక్షల కోట్లు ఈరోజు మనం రాబట్టుకోలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి కొందరు చీడపురుగుల్లో తయారయ్యారు. బీజేపీలో ఒక పెద్ద మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. మనకు తెలుసు. రైల్వే జోన్ రేపే వస్తుందని చెప్తాడు. స్పెషల్ స్టేటస్ రేపే ఇస్తున్నామని చెప్తాడు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్తాడు. వెంటనే మాట మార్చే పరిస్థితి. దానికి మరి భజన కొట్టే పరిస్థితి ముఖ్యమంత్రికి. ఆ మంత్రి మరి ఆంధ్రప్రదేశ్లో పుట్టాడో తెలియదు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు అబద్ధాలు ఆడి ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తున్నా వెంకయ్య నాయుడు ఏదో ఒక రోజు చరిత్రలో నువ్వు మసైపోతాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి దేశంలో ఉన్న ఆ రోజు ఆంధ్రాని తెలంగాణ విడగొట్టినప్పుడు ఏ పార్టీలు మరి పార్లమెంట్లో సపోర్ట్ చేశాయో ఆ పార్టీలన్నీ కూడా ఈ సభకు వచ్చి మళ్ళీ మీకు స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తాం, తద్వారా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇవ్వడానికి వస్తున్నారు. వారందరికీ కూడా మనం మరి వారి ఇచ్చిన సందేశాలు విని మన ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మాజీ మంత్రివర్యులు శైలజ